దిల్సుఖ్ నగర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసు ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన 5,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తమకు ఏమాత్రం సరిపోదని నిరుద్యోగులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరిన్ని పోస్టులు కలిపి కనీసం 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలతో మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటూ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న తమకు 5,000 పోస్టులకు నోటిఫికేషన్ వేయడం ఏంటని ప్రశ్నించారు. నోటిఫికేషన్ లో మీకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క బెనిఫిట్ కల్పిస్తాను కదన్నా. మరి ఇప్పుడు నాకు 10,000 నోటిఫికేషన్ కావాలన్నా, అట్లా వయోపరిమితి కానిస్టేబుల్ 36 సంవత్సరాలు కావాలన్నా, ఎస్ఐకి 37 సంవత్సరాలు కావాలన్నా, జీవో నెంబర్ 4 రద్దు చేయాలన్నా, మరి లాంగ్ జంప్ లో 3.8 పెట్టాలన్నా. మరి ఈ మాటలన్నీ ఇచ్చినావు కదా ఆ రోజు. ఇప్పుడు ఏమైందన్నా? ఈ తమ్ముడు గుర్తు వస్తలేరా? ఆ రోజు మరీ పిలిచి చెప్పినావు కదన్నా, ఎలాంటి ఉద్యమాలు చేయకండి తమ్ములారా, నేను ఉన్నా మీకు అని చెప్పేసి అన్నావు కదన్నా. ఇప్పుడు ఏమైందన్నా? మేమంతా నీకోసం ఎదురు చూస్తున్నాం. మేము ఎదురు చేయట్లేదు. మేము ఇప్పటికి కూడా శాంతియుతంగా నిరసన జరుపుతున్నాము. మేము అక్కడికి రావాలా? రాకముందే నువ్వు ప్రకటిస్తావా? రాకముందే మా యొక్క డిమాండ్ నిర్వహిస్తావా? 6,000 ఇస్తాం, మాకు భిక్షం పెడుతున్నట్టు కాదు. మేము నిజంగా భిక్షం వేయాలనుకుంటే మీ ప్రభుత్వం రాకపోయేదే. మేము అడుగుతున్నది 19,000 ఉద్యోగాలు బరాబర్ వేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పైన నిరుద్యోగుల సెగ తగులుతూనే ఉంటది. ఎక్కడ పోయిన బల్మూరి వెంకట్, ఎక్కడ పోయిన కులాండ్రామ్, ఎక్కడ పోయిన ఆగ్నేయులు, వీళ్ళందరూ ఆ రోజు మా కోసం అశోక్ చుట్టూ దిల్చిన చుట్టూ బెల్లం చుట్టూ ఇలా తిరిగి మరి ఇలా నిరుద్యోగులు అంత కోసపడుతున్నారు, హరికోసపడుతున్నారు. హైదరాబాద్ లో కనీసం మా గురించి మాట్లాడే ఒక్కరు రాలేదా? మా పరిస్థితులు చూడండి ఒకసారి. దిల్సుఖ్ నగర్ హాస్టల్ ఒకసారి మా గదులను పరిశీలించండి. మేము ఎంత అర్థ ఆకలితో అర్థ కడుపుతో ఎంత బాధపడుతున్నాం మీకేం తెలుసు? ఇలా ఎవరు కూడా మాట్లాడలేదా? ఇది వాస్తవం. సీఎం ఇంటెలిజెన్స్ లేదా? ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా? మరి ఇంత బాధపడుతున్నావు, ఇంత హరికోసపడుతున్నావు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంత బాధపడినప్పుడు చెప్పాలి కదా. ఒక మంత్రి కలవడా, ఒక ఎమ్మెల్సీ కలవడా? సిగ్గుందా ఆయన ప్రభుత్వానికి? ఈరోజు సిగ్గులేని దిక్కుమాల ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి. డోంట్ నో హౌ టు వర్క్, డోంట్ నో హౌ టు డూ ద అడ్మినిస్ట్రేషన్. మీరు మా దగ్గరికి రండి, మేము నేర్పిస్తాము. పక్క హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి 2,000 పోస్టులు అయిపోతాయి. మిగతా 3,000 పోస్టులు 33% రిజర్వేషన్ వచ్చి ఉమెన్ బెనిఫిట్ అవుతారు. మిగతా నిరుద్యోగుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను నేను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 14,000 20,000 ఖాళీలు ఉన్నాయన్నారు. 20,000 ఖాళీలు ఉన్నప్పుడు మీరు భర్తీ చేయడానికి మీకు నొప్పి ఏంటి? మేము ఒక పీస్ఫుల్ ర్యాలీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కావాలని మా మీద కక్ష సాధిస్తుంది. నిరుద్యోగులు ఇంత గోసపడుతుంటే చెక్కి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు ఏది పడితే దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు.